మండలంలోని చిన్నగుమ్మలూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమ కార్మికులు బస్సు బోల్తాపడడంతో 20 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోట ఊరట్ల మండలం లింగాపురంలో మహిళా కార్మికులను ఎక్కించుకుని ధర్మవరం బయలుదేరిన కోస్టల్ గోల్డ్ పరిశ్రమ బస్సు పండూరు వద్ద మరికొందరు మహిళలు ఎక్కారు. ఇక చినగుమ్మూరును వద్దకు వచ్చేసరికి బస్సు అద్దం పొగమంచుతో నిండిపోవడంతో పాటు స్టీరింగ్కు తిరగకపోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు. 40 మంది 30 మంది ఉండవండి బస్సులోని. డ్రైవర్ అయితే చాలా స్లోగా తీసుకొచ్చారండి. అలా జారిపోయిందండి బస్సు. దాని మీద ఆ పొలాల్లో జారిపోయింది. మేమేమో చినగుమ్మలూరు అండి మాది. మొత్తం కైలాసపట్నం నుంచి వస్తుంటుందండి బస్సు. అది చినగుమ్మలూరు వచ్చిన తర్వాత మేము 5 గంటలకు ఎక్కామండి. 5:10 అవుతుందండి. పెట్రోల్ బంక్ దగ్గర రాబోతులోకి జారిపోయిందండి. స్లోగా జారిపోతుంది. ఒకరి మీద ఒకరు పడిపోయామండి. మేము కిటికీ వారిని ఉన్నాము. మా వైపే పడిపోయింది. మా మీద మిగతా జనాలందరూ పడిపోయారు. డ్యూటీకి వెళ్తున్నామండి. రైలు ఫ్యాక్టరీకి అండి. 5:10 అవుతుందండి. 5:15 అలా అవుతుందండి. ఉన్న వాళ్ళకైతే మాది చినగుమ్మలూరు అండి. ఎసరావారి మండలం అండి. కంటే పార్వతి అండి. ఇక్కడ ధర్మవరం కంపెనీకి వెళ్తున్నాము. బస్సు ఎక్కి డైలీ వెళ్ళేవాళ్ళమండి. ఇప్పుడు సంవత్సరాలు అవుతుంది మేము జాయిన్ అవ్వి. ఇప్పుడు వచ్చి డ్రైవర్ తప్పేవి లేదండి. అతను స్లిప్ అయిపోయి కొంచెం స్లోగా వచ్చిన స్లిప్ అయిపోయి పొలంలో పడిపోయిందండి. బస్సు పడిపోయిందండి. ఉన్న వాళ్ళకి బాగా తగలే కానీ మాకు కొంచెం లైట్గా మక్కగా చిన్న కాలు గడ్డ తగలండి అంతేనండి. ఈరోజు ఉదయం అరౌండ్ 5:30 ప్రాంతంలో ఈ CCL కంపెనీకి చెందినటువంటి బస్సు, వర్కర్స్ చెందినటువంటి బస్సు అండి. ఇది కోటూరట్ల మండలం లింగాపురం నుంచి బయలుదేరి ఎస్రాయవరం మండలం ధర్మవరం జంక్షన్ వద్ద ఉన్నటువంటి CCL కంపెనీకి వస్తుంది బస్సు. ఆ బస్సులో అరౌండ్ ఒక 40 మెంబర్స్ వరకు కూడాను వర్కర్స్ ఉన్నారు. అందులో ఎక్కువగా మంది కూడాను లేడీస్ ఉన్నారు. ఈ బస్సు ఈ గుమ్మలూరు విలేజ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లానేమో అది వెహికల్ టర్న్ టట్టలు అయిపోవడం జరిగింది. దాంతో అరౌండ్ ఒక 12 మెంబర్స్ వరకు కూడాను ఇంజరీస్ అవ్వడం జరిగింది. ఒక 12 మందికి. అందులో ఒక 4-5 మాత్రం కొంచెం ఇంజరీస్ ఉన్నాయి. ఒక లేడీకి ఫ్రాక్చర్ కూడా ఉన్నట్టుంది. ఎప్పుడైతే అయిందో వెంటనే వీళ్ళని ఇక్కడ నక్కపల్లి CH హాస్పిటల్కి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం ఇక్కడ నుంచి మెరుగైన వైద్య నిమిత్తం వీళ్ళందరినీ కూడాను ఈ అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. ఇవాళ అందరినీ కాపాడగలిగాం. మరి అలాగే ఫ్యాక్టరీ వాళ్ళు కూడా నాణ్యమైన బస్సులు వేసుకుని ఎవరికి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత యాజమాన్యానికి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు చూస్తే మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. తెల్లవారుజామునే మంచులో వెళ్తున్నామంటే కొంచెం అలర్ట్గా ఉండాలి. కంపెనీ వాళ్ళు కూడా ఇలాంటి విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ అదృష్టం బాగుంది కాబట్టి మరి అందరూ సేఫ్ అయ్యారు. మరి లేని పక్షంలో మరి ఏమైనా పెద్ద యాక్సిడెంట్ అయితే ఎంతమంది ఇబ్బంది పడతారో ఒకసారి కంపెనీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి పరిస్థితి వస్తే మరి